హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఈజ్ అ ఫన్ డే. చాలా స్తబ్దుగా ఉందండి. ఏమీ పెద్దగా వార్తలు లేవు, విశేషాలు లేవు, కానీ ఏమీ లేని చోట కూడా కోడిగుడ్డు పైన ఈకలు పీకడం కిరసనాయలు అమ్ముకుంటే బూతుకిట్టుకే అలవాటు. సిగ్గు లేకోకుండా ఇంకా తగదునమ్మా అంటూ ఇంకా ఏ వార్త లేదన్నట్టు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన పడి ఏడవడం వీళ్ళకి అలవాటే అన్నట్లండి. ఆ మాట అంటే గుర్తుకొచ్చింది. అద్భుతమైన కొసమెరుపు అయితే ఉందండి. అది చూసిన తర్వాత మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కాకపోతే నేను పండుగాన్ని కాదు, ఈ సినిమా పోకిరి కాదు, కానీ కాకపోతే నన్ను అడగండి. ఆ వీడియో చూసిన తర్వాత అద్భుతమైన కొసమెరుపు ఉంది, చివరి వరకు చూడండి. సో వీ కెన్ కామెంట్ బాయ్ ఆర్కే రొట్టకొట్టుడు రాధాకృష్ణ. ఏం రాశాడంటే, పరాభవాల ముట్టడిలో జగన్ రెడ్డి విలవిల అంట. ఏమి రా నాయన, అంతగా ఏమి రా స్వామి, ఏమి పరాభవాలు ఏంటి అంటే రెండు విషయాలు అంటండి. ఇది మొన్న ఉగాది జరిగిన రోజు అక్కడ పూజారి చెప్పాడంట, ఏదో ఈ సంవత్సరం అంత బాగలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని అన్నట్లే జరిగిందంట. అప్పుడే జరిగిపోయింది. ఇంకా సంవత్సరం అంటే ఈ ఉగాది నుంచి మళ్ళీ ఉగాది రావాలి కదండి, అంతవరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, జరిగిపోయినాయంట. ఇంకా పరాభవాలు దానికి హెడ్డింగ్ కూడా పెట్టి పడేస్తాడు. పరాభవాల ముట్టడిలో జగన్ రెడ్డి విలువిల అంట. రెండు పరాభవాలు అంటబ్బా. ఒకటేందంటే వాళ్ళమ్మ సంచలన లేఖ రాసింది అని చెప్పాడు. అంటే ఎవరు, విజయమ్మ గారు రాశారని. నోటరీ కూడా చేసి రాశారంట. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు అంటున్నాడు. కాదు బూత్కిట్టు, ఇప్పుడు నోటరీ రాసి మళ్ళా ఇది ఒరిజినల్ సంతకమా డూప్లికేట్ సంతకమా, ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్ విజయమ్మ గారే వచ్చేసి మా కొడుకు మోసం చేసినాడు, మా కూతురికి లెక్కీలే అని వాళ్ళ అమ్మను వచ్చి చెప్పమను. ఇంకా ఆ మాట విజయమ్మ చేత చెప్పేసి ఇంకా చాలా ఈజీ కదా. ఇంకా ఒరిజినల్లా డూప్లికేటా, మళ్ళీ మేము మీ మాదిరి ఇది ఏ కాదని మాట్లాడే రకం కూడా కాదు, తెలిసిపోతుంది కదా. ఇంకెందుకు మళ్ళీ నోటరీ చేయించినారు అది పెద్ద పరాభవం అంట. జగన్మోహన్ రెడ్డి గారికి అతి పెద్ద పరాభవం అంట. ఆ పరాభవంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భోంచేస్తారో లేదో అని బాధపడుతున్నాడు ఎవరు, బూత్కిట్టు. కాదండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పర్సనల్ మ్యాటర్. సెకండ్ ఆఫ్ ఆల్ నోటరీ చేయించాల్సిన అవసరం కూడా లేదు. అంటే అది పెద్ద కామెడీ అయిపోయింది. అక్కడే డొల్లతనం బయటపడింది. అంటే మా అమ్మ సంతకం కాదు అని జనాలు అనుకున్నారు, నేను నోటరీ చేస్తే మా అమ్మ సంతకము అని ఒప్పుకుంటారు అని చెప్పేసి నోటరీ చేయించారు. అంత బాధ ఎందుకు? నేను షర్మిల గారిని అడుగుతున్నా, లేకపోతే బూత్కిట్ని అడుగుతున్నా. అంత బాధ ఎందుకు? విజయమ్మ గారిని ఒక ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకు మోసం చేసినాడని చెప్పమని ఆడికి తేలిపోతుంది కదా. ఆమె చేత నానా ఇబ్బందులు పెట్టి ఆమె చేత ఏదో రాయించుకుంటూ, నాకు తెలిసి ఇప్పుడు కూడా విజయమ్మ గారు సంతకం పెట్టిండ్రని నేను నమ్ముతున్నా. ఇంకా బెదిరిస్తారు. ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఏం చేస్తారండి? నిస్సహాయాలుగా ఉండిపోతారు. ఇంకా నాకు తెలిసి ప్రయత్నాలు కూడా జరిగింటే నువ్వు బయటకు వచ్చి చెప్పుమ్మా అని. ఇంకా దానికంటే కూడా నేను ఏదైనా చేసుకొని పోవడం మేలని విజయమ్మ గారు అడిగింటారు. ఇంకా అందుకనే ఈ నోటరీ నాటకానికి తెరలేపారు షర్మిల గారు. నాకు తెలిసి ఆ నోటరీ ఐడియా ఇచ్చింది కూడా బూత్కిట్ ఇచ్చినాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు నాకైతే. ఎందుకంటే బూత్కిట్టు మా బ్రదర్ బావ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అంట. ఇప్పుడు బూత్కిట్ని అడుగుతున్నా, బూత్కిట్టు నాకు డౌటు. ఇప్పుడు బ్రదర్ బావ కూడా సంపాదించుకుంటుంటాడు కదా లెక్కలు. 20 ఏళ్ళ నుంచి బ్రదర్ బావ ఏమి గాడిదలు కాసుకోవట్లేదు కదా. వ్యాపారాలు ఉన్నాయంట, వైజాగ్లో ఏదో గీనింగులు చేశారంట. ఇప్పుడు అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు. కాబట్టి ఇంకా ఏ ఓటి కావాల్సినట్టుని చేసుకుంటారు కదా. ఇప్పుడు బ్రదర్ బాబు సంపాదించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా పంచిస్తారా? మా షర్మిలక్క కానీ మా బ్రదర్ బాబు కానీ చెప్తే మేము కూడా వింటాం. ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ దరిద్రం ఏంటంటే ప్రతిసారి నాకు బాధ అనిపించేది ఏంటంటే, షర్మిల గారు లేకపోతే ఇంకొకరు వచ్చి మాట్లాడి బ్రదర్ బాబును అవమానిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా కానీ జాలి ఎవరిపైన చూపిస్తారండి? తండ్రి లేని బిడ్డలో, తల్లి లేని బిడ్డలో అయితే జాలి చూపిస్తారు. వాళ్ళ ఇతర కుటుంబ సభ్యులు వాళ్ళని సాకాలా, వాళ్ళను ఒక స్టేజ్కు తీసుకొని రావాలా, వాళ్ళకి ఏదైనా కానీ ఆర్థిక భరోసా ఇవ్వాలని కోరుకుంటారు. ఎవరు? అమ్మ లేకపోతేనే, నాన్న లేకపోతేనో, మేనమామో మేనత్తో పినతండ్రులో లేకపోతే పెదనాన్నలో ఎవరో ఒకరు వాళ్ళు పాపం చూసుకోవాలా అని అడుగుతారు. ఆయన లెక్కించినాడు నీకు, ఎవరికి? షర్మిలకి. మీ అన్న లెక్కించినాడు. బ్రదర్ బావ బతికే ఉన్నాడు, బ్రదర్ బావ సంపాదిస్తున్నాడు. అసలు ఇంకా ఏమి నష్టము? పోనీ ఏదైనా
అంటే వాళ్ళు పని చేయలేని పొజిషన్లో ఉన్నారంటే రాజారెడ్డి బాగా ఫిజికల్గా బాగా ఫిట్గా ఉంటాడు. వి విష్ హిమ్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ లైఫ్. అమ్మాయి కూడా అలాగే విష్ చేస్తున్నాం. ఇంకా వాళ్ళకు సంపాదించుకునే సామర్థ్యం ఉంది. ఇంకా ఎవరు పూట కొడుతున్నారు, ఎవడికి అన్యాయం చేస్తున్నాడు, ఎందుకు ఈ రచ్చంత ఎందుకు, రొచ్చు కదలే రచ్చంత ఎందుకు, ఏం చేసుకోవాలని, అది ఒక పెద్ద పరాభవం అంట. పరాభవం నెంబర్ 1 అయిపోయింది కదండి. ఇప్పుడు పరాభవం నెంబర్ 2 ఇది మామూలు హైలైట్ కాదండి. అది ఒక్కసారి బొంగురు గొంతు మహిళే చెప్తుంది, ఒక్కసారి వినండి. సెకండ్ పరాభవం ఏందనేది ఇంకా మీరు మామూలుగా నవ్వరు. ఇది ఇంకా జోక్ ఆఫ్ ద డికేడ్ అనొచ్చు. ఆస్తి పంపకాల గొడవలతో రోడ్డును పడ్డ వైఎస్ కుటుంబ కథా చిత్రాన్ని కాసేపటి ఉంచితే మతపరమైన అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డికి ఆశనిపాతమైంది. మిగతా అన్ని మీడియా సంస్థలు ఈ తీర్పును ప్రధాన వార్తని చేసి ప్రచురించగా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో మాత్రం ఆ తీర్పుకు తగిన చోటు లభించలేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జన్మతా దళితులైన వారు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీలుగా హక్కులు ప్రయోజనాలు పొందలేరని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఎస్సీలుగా హక్కులు పొందుతారని స్పష్టం చేసింది. దళితులు ఆరాధ్య దైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించడం గమనార్హం. ఎంత హాస్యాస్పదం అంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశనిపాతం అవుతుందంట, అసలు గొడ్డలిపెట్టు అవుతుందంట. జగన్మోహన్ రెడ్డి గారు పరాభవాన్ని ఎదుర్కొన్నారంట, ఉక్కిరిబిక్కిరి అవుతున్నారంట. చెప్పండి రా, మీ ఇష్టం వచ్చినట్టు వాగండి. అసలు సుప్రీంకోర్టు తీర్పిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటండి సంబంధం? ఇప్పుడు దళితులు క్రిస్టియన్లుగా మారితే వాళ్ళు బీసీలు అవుతారంట. సో దళితులు క్రిస్టియన్లుగా మారకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. సుప్రీంకోర్టు అదే చెప్పారు. ఒకవేళ మారితే మీరు బీసీ అవుతున్నారు. వాళ్ళు మారిపోయి బీసీ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పైన కక్ష పెంచుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేరా? ఇప్పుడు ఎస్సీలు ఎవరైనా కానివ్వండి క్రిస్టియన్స్గా మారారు అనుకుందాం, వాళ్ళ ఇష్టంతోనే లేండి. మత మార్పిడులు నేను ఎప్పుడూ అంగీకరించను. వాళ్ళ ఇష్టంతో మారారనుకోండి, చూసామా ఇప్పుడు మేము బీసీలు అయిపోయాము, జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెంచుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేరా? అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆశనిపాతమయ్యే అవకాశం ఉందా? ఒరే ఏమిరా మీ జర్నలిజం చేస్తారు రే, మీరు మనుషులా దున్నపోతులే జన్మెత్తినారా? అంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొనే ఇచ్చారంట. మనకు 28 రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో. 28 రాష్ట్రాలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పిచ్చిరా? కాదు వాళ్ళకిచ్చిన తీర్పు కాదు. ఆంధ్రప్రదేశ్లో అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇచ్చిన తీర్పు. అది జగన్మోహన్ రెడ్డి గారి పరాభవాల లిస్టులో వేయాలి. ఆ పరాభవంతో విలువిల్లాడతారు, ఇంకా ఆ పరాభవంతో వారు భోంచేయరు. సుప్రీంకోర్టు తీర్పిస్తే అది మాకు ఏమిరా సంబంధం? అంటే ఇది జర్నలిజం అండి, మనం నమ్మాలి. ఇంకా ఇది అక్కస్తో చేసే జర్నలిజమా లేకపోతే చంద్రబాబు నాయుడు పైన ప్రేమతో చేసే జర్నలిజమా? మీరే డిసైడ్ చేయండి. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఇప్పుడు చెప్పాను కదండి ఫస్ట్లోనే కొసమెరుపు ఉంటుందని. ఆ కొసమెరుపు చూస్తే మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. నేను పండుగాని కాదు, పండు ముసలి. చంద్రబాబు చెప్పే మాటలు దిమ్మ తిరుగుతాయి. అది నేను పండు కాదు, పండు ముసలి వస్తున్నాడు. ఒకసారి చంద్రబాబు గారు చెప్పే మాటలు ఒకసారి వినండి. మీడియా గురించి చెప్తాడు, ఇంకా అది చూసి వీకెండ్ ఎంజాయ్ చేద్దాం. Politicians are having media. That is dangerous trend. That is not good also for our democracy. Media and politicians will have only single of this thing. Then automatically biased way they are representing. Here also you have to separate two areas. I am requesting all of you. One is professional media. One is political media managed by political parties. One is a professional media, one is a political media managed by the political parties. The media is the thing అని. ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే, పొలిటీషియన్స్కి మీడియా ఉండకూడదంట. మీడియాను ఎట్లా వాడాలి, మీడియాను ఎట్లా సంకనాకిపియాలి, మీడియా విలువల్ని ఎలా బజారు కీడ్చాలి, బజారు కీడ్చి మీడియా బట్టలు విప్పి ఎలా భరతనాట్యం ఆడించాలి అనేది నిన్ను చూసే నేర్చుకున్నారు కదయ్యా ప్రపంచం మొత్తం చంద్రబాబు. ఇంకా నువ్వు ఎంత దారుణంగా ఈరోజు వచ్చేసి పొలిటీషియన్స్కి మీడియా ఉండకూడదంటే, అసలు కిరసనాయలు అమ్ముకుండేవాడు ఎట్లా ఒక
పత్రికకు మీడియాకు ఓనర్ అయినాడు, లేకపోతే పచ్చళ్ళు అమ్ముకునేవాడు మీడియా అధిపతి అంత గొప్పగా ఎట్ట పైకి వచ్చినాడు, లేకపోతే పెట్రోల్ బంకులో పనిచేసేవాడు ఈరోజు దేశం గర్వించదగ్గ ఒక యాంకర్ ఎట్లయినాడు, ఇంకోడు పొట్లాలు చుట్టుకునేవాడు వాడు ఒక ఛానల్ ఎట్ట పెట్టాడు, మొన్న ఏదో శివరాత్రికి పూజ చేసి నిన్నెట్లా పిలిచినాడు. వీళ్ళంతా ఎవర్రా అయ్యా అంటే వాళ్ళంతా నికార్స్ అయిన న్యూట్రల్ జర్నలిస్టులు అంటండి. నాకు ఎట్లా అరసాలనిందంటే అదేదో సినిమా నారప్ప సినిమాలో వెంకటేశ్వర పట్టుకొని అయ్యా అని అరసాలనింది. కానీ అట్లా అరిస్తే బాగుండదని చెప్పేసి నేను అరవడంలే, ఆల్రెడీ అరిచేసాను. సో దట్స్ ఇట్ అండి. చంద్రబాబు చెప్తున్నాడు మీడియా అనే వాళ్ళు న్యూట్రల్గా ఉండాలంట, రాజకీయ నాయకులకు సపోర్ట్ చేయకూడదంట. ఆ ఒక్క మాటతో రెండు చేతులు జేబులో పెట్టుకొని నేను వెళ్ళిపోతున్నా. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.